ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురురేవ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం ప్రపన్నపారిజాతాయ స్తోత్రవేత్రైకపాణయే జ్ఞానముద్రాయ కృష్ణాయ గీతామృతదుహే నమః. ఓం సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదివేత్తవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. హరి ఓం. శ్రీమద్భాగవతం దశమస్కందం 13వ అధ్యాయం. ఇంతవరకు 12వ అధ్యాయం వరకు అఘాసుర సంహారం చూసాం. అఘాసురుణ్ణి సంహరించాడు, అయిపోయింది. దాని తర్వాత ఏమైందయ్యా అంటే మరుసటి రోజు చక్కగా గోపికలు చద్దన్నం కట్టించారు పిల్లలకి. గోవుదూడలను తోలుకొని హాయిగా వెళ్ళారు. అలాగా అడవిలోకి వెళ్ళిపోయి వాళ్ళ దూడలను మేపుకుంటూ హాయిగా ఒక చోట కూర్చొని ఆడుకుంటున్నట్టు. కానీ మధ్యాహ్నం అయిందండి, ఆకలి అయింది. ఆ చద్దన్నం తీసుకున్నారు, తింటున్నారు. తింటూ ఉంటే ఈయన ఎవరు? జగన్నాయకుడు, సాక్షాత్తు నారాయణమూర్తి. వాళ్ళు గోపబాలరు, అవధుళ్ళు మేపుకున్నారు. వాళ్ళతో కలిశాడు. కలిసి ఎలా ఉన్నాడయ్యా, డిగ్నిటీ చూపించలేదు. అందుకే జ్ఞానికి అజ్ఞానికి తేడా ఏంటి అంటే, ఆత్మజ్ఞానం లేనివాడు బయట హోదాను చూసుకొని మిగతా వాళ్ళందరినీ దూరంగా పెట్టడానికి ట్రై చేస్తాడు. ఆత్మజ్ఞానం ఉన్నవాడు ఏం చేస్తాడు అంటే, అందరూ నేనే అనే విషయం గుర్తిస్తాడు. అవునా? పూర్ణ భక్తి ఉందా, అందరూ భగవంతుడు అనుకుంటాడు. దాంతోపాటు జ్ఞానం కూడా ఉందా, ఆ భగవంతుడే నేను కూడా అయ్యున్నాను. సో కనిపించే వాళ్ళందరూ నా స్వరూపమే అని గుర్తిస్తాడు. జీవన్ముక్తుడైన వాడు కూడా ఈయన సాక్షాత్ పరమాత్మ. వాళ్ళందరిలో తననే చూసుకుంటున్నాడు. చూసుకుంటూ ఏం చేశాడు, అందరూ తింటూ ఆడుకుంటూ అవునా? ఆ తినడంలో ఒకరి చేతిలో ఒకరిది పీక్కొని తింటున్నారు. సత్యన్నం పెరుగన్నం ఒకరు తింటూ ఉంటే వాళ్ళ చేతుల్లోది పీక్కొని నోట్లో పెట్టుకుంటే నోట్లోది కూడా పీక్కొని మళ్ళీ నోట్లో పెట్టుకుంటూ వాళ్ళ చేతిలో తింటూ ఉన్నటువంటి ఊరగాయ ఏదైతే ఉందో వాళ్ళ చేతులు లాక్కొని కృష్ణుడు తింటూ కనిపించాడు. అయితే అదే సమయంలో పై నుండి బ్రహ్మదేవుడు చూస్తున్నాడు. మా నాన్నగారు వెళ్ళారు కదా, అక్కడ ఏదో అవతరించాడు అని అన్నారు. ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు అని అలాగా చూస్తే ఈయన వాళ్ళ చేతుల్లోదే కాదు నోళ్లల్లోది కూడా ఊరగాయ తీసుకుని చప్పరిస్తూ ఉన్నాడు. కనిపించే చీ అక్కడ ఎంగిలి తినేవాడు దేవుడు ఎట్లవుతాడు. ఈయనంతటి తీసుకున్నాడు. బాగా గమనించండి, మనంతటా మనం మన ఎంగిలి దేవుడికి పెట్టకూడదు. అర్థమైందా? ఆయనంతటా ఆయన లాక్కొని తింటే అది ఆయన గొప్పతనం.
అవునా? మనం పెడితే అది అజ్ఞానం అవుతుంది. కాబట్టి భక్తుడు దైవానికి ఎప్పుడు ఉన్నత స్థానమే ఇస్తూ ఉండాలి. భగవంతుడు అందులో ఏకత్వాన్ని చూస్తాడు, ఏకత్వాన్ని చూస్తాడు, అదే చూస్తున్నాడు ఆయన. కానీ బ్రహ్మదేవుడికి అర్థం కాలేదు. ఏం చేశాడు? అటు చూసి ఇటు చూసి ఇటు చూసి ఏం చేశాడు? ఇది ఇట్లా కాదు, ఆయన నిజంగా మా నాన్న కాదా అని పరిశీలిద్దాము అని అనుకొని వీళ్ళంతా ఇక్కడ తింటూ ఉంటే అక్కడ గోవు దూడలు ఉన్నాయి, అన్నిటినీ తీసుకుని పోయి ఒక గుహలో దాచిపెట్టేశాడు. గుహలో దాచిపెట్టేశాడు. పట్టుకెళ్ళాడు. ఈ లోపల కృష్ణుడు ఏమన్నారు, వీళ్ళందరూ తింటూ ఉన్నారు కదా, నేను సైడ్ చేయి కడుక్కున్నాడు, మనం చాలాసేపటి నుంచి ఇక్కడే కూర్చోన్నాం, మన దూడలు ఉన్నాయా లేవా, నేను అటు వెళ్ళి చూసి వస్తాను, మీరు హాయిగా ఇక్కడే కూర్చోండి అన్నాడు. ఆయన అటు వెళ్ళి దూడలు ఎంతసేపు వెతికినా ఎక్కడ వెతికినా అసలు కనిపించట్లేదు. ఏమయ్యా ఏమైనా వెతుక్కుంటే ఇక్కడికి వచ్చాడు, పిల్లలు కూడా కనిపించట్లేదు. ఏమైంది? ఆ పిల్లల్ని కూడా తీసుకెళ్ళి దాచిపెట్టేశాడు బ్రహ్మదేవుడు. అటు ఆవు దూడల్ని పిల్లల్ని తీసుకెళ్ళి దాచిపెట్టేసి ఈయన మాయతో వాళ్ళు పూర్తిగా నిద్రపోయేటట్టు చేసేస్తాడు. గాఢ నిద్రలోకి వెళ్ళేటట్టు. లేదు వాళ్ళు అట్లా చేసి ఇటు వెళ్ళిపోయాడు, ఏదో బ్రహ్మలోకానికి పని. అటు వెళ్ళాడు ఆయన. అటు వెళితే ఈయన ఇక్కడికి వచ్చి చూశాడు, లేవు. ఏమైందా చూశాడు, గమనించాడు. గమనిస్తే ఎవరు చేశారు ఈ పని? రాక్షసులు ఏమన్నా చేశారా అని అలా ఆలోచన చేశాడు. కాదు, ఆయన ఆగి దివ్య దృష్టితో చూశాడు. ఓ ఈ బ్రహ్మదేవ, నీ పని ఇది, నీ కథ చెప్తాను అనుకున్నాడు. ఆయన ఏం చేశాడు? వెంటనే ఆయన శక్తితో ఆ గోప బాలురు ఎంతమంది వచ్చారో అన్ని రూపాలు దాల్చాడు. అదే విధంగా వాళ్ళ చేతుల్లో సద్యనం తీసుకురావడానికి పాత్రలు ఉట్టి మీరు తీసుకున్నారు కదా, అలా అవి కూడా ఆయనే మారిపోయాడు. వాళ్ళ చేతుల్లో కర్రలతో సహా ఆయన మారిపోయాడు. పైగా ఆవు దూడలు ఉన్నాయి, వాటన్నిటి రూపంగా కూడా ఆయనే మారిపోయాడు. నేరుగా వాటన్నిటిని మళ్ళించుకొని కామ్గా ఇంటికి వచ్చేసాడు. ఇంటికి వచ్చేసి హాయిగా అలా వెళ్ళిపోతుంటే ఆవు దూడలు ఆవుల దగ్గరికి వెళుతూ ఉంటే ఆవులకు ఆ దివ్యత్వం కనిపిస్తుందట. సాక్షాత్ భగవంతుడి దగ్గరకు వస్తున్నాడు. ఎవడికి కలగదు ఆనందం. ఆ ఆవులు ఆ దూడలు వస్తున్నాయరా అంటే వాటి పొదుగులో నుండి అవి పాలు కారిపోతున్నాయట. పరిగెత్తుకుంటూ ప్రేమతో దగ్గరకు తీసుకున్నాయట వాటిని. అలాగే పిల్లలు, చిన్నపిల్లలు కదా, ఆ తల్లి దగ్గరకు వెళుతుంటే ఇంకా కొంతమంది పాలు తాగుతున్నటువంటి పిల్లలు ఉంటున్నారు. 5, 6 ఏళ్ళు 10 ఏళ్ళ వరకు కొంతమంది పిల్లలు తాగుతూనే ఉంటారు. అలాగా ఆ తల్లులకు కూడా అంత ప్రేమ కలిగిందట. అత్యంత ప్రేమతో ఆ పిల్లలని తల్లుల దగ్గరకు తీసుకున్నారట. అలాగా గడిచిపోయింది. ఏమయ్యా అంటే కొద్ది రోజులు గడిచిపోయింది. ఎన్ని రోజులు? సంవత్సరం గడిచిపోయింది. ఇక్కడ బ్రహ్మదేవుడు అటు తిరిగి ఇటు చూసేటప్పటికి అక్కడ ఒక సంవత్సరం గడిచిపోయింది. ఈ బ్రహ్మదేవుడికి ఏదో కొద్ది సమయం లాగా అనిపించింది. మరి వాళ్ళందరినీ ఇక్కడ పెట్టేసి వచ్చాను కదా, ఏమయ్యారా అని చూస్తే వాళ్ళు ఎక్కడ పడుకొని నిద్రపోతున్నారట. అవునా? ఆయనట గోపబాల ఇళ్లలోకి చూస్తే ఆవుదోళ్ళ అక్కడే ఉన్నాయి. ఆవుదోళ్ళు ఇక్కడ ఉన్నాయి, వీళ్ళ ఇళ్లలో ఆ పిల్లలు ఉన్నారు. అన్నీ కర్రలతో అన్నీ కనిపిస్తూ ఉన్నాయి. ఈయనకి విచిత్రం అనిపించిందట. ఇదేంటి ఇది? అవునా? సృష్టి అంతా నేను కదా చేస్తాను, నేను తయారు చేసినటువంటి వాళ్ళందరూ అక్కడే ఆ గుహలోనే ఉన్నారు, నిద్రపోతూనే ఉన్నారు, వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు కొత్తగా? ఆయనకు ఆశ్చర్యం అనిపించిందట. ఇక్కడ ఎలా ఉన్నారో అలాగే కనిపిస్తున్నారు, ఏమాత్రం తేడా లేకుండా. ఆ తల్లిదండ్రులు చూస్తే ఈ పిల్లల్ని అత్యంత ప్రేమభావంతో స్వీకరిస్తూ ఉన్నట్టు కూడా కనిపిస్తున్నారు. ఇది ఎక్కడి నుంచి తయారైంది? ఎవడు తయారు చేశాడు? ఈయన అనుకున్నాడు ఎవరన్నా రాక్షసుడు ఏమన్నా వీళ్ళకి తయారు చేశాడా అని. అలా చూసి చివరికి ఏంటి అని అంటే ఆయన వెతికి చూశాడు. గమనించి చూస్తే ఏంటంటే ఇక్కడ ఇవన్నీ తయారు చేసింది ఆ రూపాలలో ఉన్నది ఎవరయ్యా అంటే సాక్షాత్ నారాయణమూర్తి. ఆ పిల్లల రూపంలో, గోదూడల రూపంలో కనిపిస్తూ ఉన్నటువంటి సాక్షాత్ నారాయణమూర్తి కనిపిస్తున్నాడు. వీళ్ళ నాన్నగారు కనిపించారు. అరే నేనేదో తప్పు చేసినట్టున్నానే అని అనుకున్నాడు. చూశాడు. ఇంకేం చేయాలి ఇప్పుడు? క్షమించడం ఏర్పడి కావాలి కదా. పరిగెత్తుకుంటూ వచ్చాడు వాళ్ళ నాన్నగారి దగ్గరికి. ఎవరు? కృష్ణుడి దగ్గరికి ఎవరికి కనిపించకుండా రహస్యంగా ఆయన సాష్టాంగ నమస్కారం చేశాడు.
ఎవరికి? శ్రీకృష్ణుడికి నమస్కారం చేశాడు. నమస్కారం చేసి వేడుకుంటూ ఉన్నాడు, అయ్యా నా తప్పును క్షమించు, నువ్వు అని తెలియక అవునా అర్థం కాకనే నేను ఈ పని చేశాను అని చెప్పి ఆయన యొక్క గొప్పతనాన్ని, భగవంతుడి యొక్క గొప్పతనాన్ని మొత్తం ఏకరువు పెట్టాడు. అంటే స్తుతించాడు గొప్పతనాన్ని అంతటిని. ఆయన బ్రహ్మాండం అంతా ఏ విధంగా తయారు చేస్తున్నాడు, తనలాంటి బ్రహ్మదేవులని ఎంతమందిని తయారు చేశాడు, అంతటినీ ఎట్లాగా నడుపుతున్నాడు. పైగా బ్రహ్మాండం తయారు చేసి వాటి నామరూపాలను తయారు చేసి ఆ నామరూపాల్లోకి కూడా ప్రవేశించి ఏ విధంగా సర్వజీవరాశుల్ని నడుపుతూ ఉన్నాడు అనే విషయాన్ని చక్కటి స్తుతి రూపంలో 14వ అధ్యాయం మొత్తం బ్రహ్మదేవుడి స్తుతి చదువుకోండి. స్తుతి అదంతా ఏంటంటే భగవంతుడి యొక్క స్వరూపము, ఆయన లీలలు, ఆయన చూపిస్తూ ఉన్న మహిమ, ఆయన గొప్పతనము, దాన్ని అంతటినీ ఇదిగో 61 శ్లోకాల రూపంలో 14వ అధ్యాయం అంతా బ్రహ్మదేవుడి స్తుతి. ఒకసారి చదువుకోండి, చక్కగా చాలా బాగుంది. కాకపోతే అంతా ఆయన రూపాన్ని, రామరూపాలని, మహిమల్ని, లీలల్ని, స్వభావాన్ని, స్థితిని అంతటినీ వర్ణిస్తూ చూపించాం. అయిందే. దాని తర్వాత ఏంటి ఏమవుతుంది అని అంటే ఇదిగో ధేనుకాసురుడు అని ఒక రాక్షసుడు. ధేనుకాసురుడు 15లోకి వచ్చు. ధేనుకాసుర వధ. అలాగా గడిచిపోతుంది. ఈయన వచ్చి స్తుతించాడు కాబట్టి ఆయన చెప్పాడు జాగ్రత్తగా ఉండు అని. ఎవరో కృష్ణుడు చిన్న రూపంలోనే అట్లాగే ఉన్నట్లుగా ఉండే బ్రహ్మదేవుడు కూడా ఒక హెచ్చరిక చేశాడు, ఏదైనా చేసే ముందు కొంచెం జాగ్రత్తగా చూసుకో, నియమబద్ధంగా వెలుగు అంటూ ఆయన చెప్పాడు, పంపించేసేసాడు. ఆ తర్వాత మళ్ళీ ఏమైందయ్యా, అదిగో పిల్లలతో కలిసి మళ్ళీ రోజు ఆయన వెళుతూ ఉన్నాడు. 15వ అధ్యాయం. శ్రీ శుక ఉవాచ తతశ్చ పౌగండవయశ్రితౌ రజే బభూవతుస్తౌ పశుపాల సమ్మతౌ గాశ్చారయంతౌ సఖిభిः సమం పదై బృందావనం పుణ్యమతీవ చక్రతుః తన్మాధవో వేణముదీరయన్మృతో గోపైర్గుణద్భిः స్వయశో బలాన్వితః పశూన్ పురస్కృత్య పశవ్యమావిశతు విహర్తు కామః కుసుమాకరం వనం. అలాగే ఏం చేశారు, అందమైనటువంటి బృందావనం. అప్పుడంతా అడవే, వీళ్ళ ఇల్లు మాత్రం ఉన్నాయి. వీళ్ళు ఎవరెవరు చూశారు బృందావనం? చూసారుగా బృందావనం చూడాల. రాత్రిపూట చూసారా? బృందావనం క్యాంప్కి రాలా, కొంచెం చూసారంతే. బృందావనం ఎంత ఉంటుంది? బృందావనం నగరం చుట్టూ ఒక్కసారి తిరిగితే 24 కిలోమీటర్లు వెడల్పడ. మొత్తం తిరగాలంటే 120 కిలోమీటర్లు ఉందండి. అంతా పెద్ద. అప్పుడేం లేదు, వట్టి అడవే. దానికే భగవంతుడు కొద్ది సంవత్సరాలు నివసించాడు కాబట్టి మహిమతో బృందావనం అంతా. బృందావనానికి ఏం చేస్తారు, సంవత్సరానికి ఒక నెలలో ఆ నగరం చుట్టూ ప్రదక్షిణలు చేస్తారట, ఉత్సవాలు చేస్తారు. బృందావన ఉత్సవాలు అని చెప్పి నగరం చుట్టూ ప్రదక్షిణలు చేస్తారట. అంటే అంత గొప్పదండి. ఇప్పుడు మహానగరం బృందావనం, కురుక్షేత్రం అన్నప్పుడు యుద్ధరంగం మనం చూసాంగా. కురుక్షేత్రం ఎంత పెద్ద ఉందో, ఎంత పెద్దగా ఉంది. చూస్తే ఒక మహా కదా. అలాగే ఆ బృందావనంలో హాయిగా వీళ్ళు విహరిస్తూ తిరుగుతూ ఉన్నారు. తిరుగుతూ ఉంటే ఏమైందయ్యా, పిల్లలు రోజు వెళుతూ ఉన్నారు, వెళుతూ ఉన్నారు, వస్తూ ఉన్నారు, తిరుగుతూ ఉన్నారు, వస్తూ ఉన్నారు.
కాకపోతే వీళ్ళకందరికీ ఒకరోజు ఏమైందయ్యా అంటే, తాటి పళ్ళు ఉంటాయి, ఈ పిల్లలకి అందరికీ ఇష్టమట. తింటారా అందరూ తాటి పళ్ళు? తాటి ముంజలు తింటారు అందరూ. తాటి ముంజలు తింటారు. తాటి ముంజ సాత్వికం అంట, సాత్వికమైన ఆహారం అంట. తాటి పండ్లు ఉన్నాయే, అవి తాజాగా ఉన్నప్పుడు మంచి వాసన ఉంటాయేమో, కానీ కొంచెం పులియరా అంటే దుర్గంధం వస్తాయి బయట పళ్ళు. ఆ పళ్ళు తాజాగా ఉండేటప్పుడు పిల్లలకి చాలా ఇష్టం అంట. వీళ్ళందరూ కలిశారు, ఏంటి ఆ తాటి తోపు అని, తాటి వనం. పిల్లలందరూ అడిగారు, చెప్పారు, కృష్ణ ఇటుపక్క మంచి తాటి తోపు ఉంది, దాంట్లో చాలా చాలా తీయనైన రుచికరమైనటువంటి పళ్ళు ఉంటాయి కదా, కానీ ఆ పళ్ళని ఎవరు ఇంతవరకు తినలేదు. ఎందుకయ్యా, ఎందుకు తినలేదు అని అంటే, అక్కడ ఒక రాక్షసుడు ఉన్నాడు. ఎవడవాడు? గార్ధవాసురుడు అనేవాడు. గార్ధవుడు అనేటువంటి వాడు ఉన్నాడు. వాడు చాలా బలవంతుడైన రాక్షసుడు. వాడి సచివులు స్నేహితులు ఉన్నారు చాలామంది. వీళ్ళందరూ కలిసి ఆ వనంలోకి ఎవరిని రానియకుండా చూస్తూ ఉంటారు. ఎవరు వచ్చినా చంపేస్తారు, తినేస్తారు. కాబట్టి ఎవరు అటు వెళ్ళట్లేవయ్యా, కానీ మాకు మాత్రం ఆ పళ్ళు కావాలి, తినాలి అని అనిపిస్తూ ఉంది. కృష్ణ, మిమ్మల్ని ఏమీ చేయలేరు కదా ఆ రాక్షసులు, కాబట్టి ఎలాగైనా సరే ఆ తాడితోపుకు వెళ్ళి మనం తాటిపళ్ళు తెచ్చుకుందామయ్యా, తాటిపళ్ళు తిందాము అని. ఈయన వాళ్ళు అడిగిన తర్వాత ఈయన కాదంటాడా? సరే పదండి అన్నట్టు. ఏనాడు బలం 28 బలం ప్రవిశ్య బాహుభ్యాం తాళాన్ సంపరికంపయన్ ఫలాని పాతయామాస మతంగజ ఇవౌజస ఫలానాం పతతాం శబ్దం నిశమ్యా సురరాసవ అభ్యాదవత్ క్షితితలం సనగం పరికంపయన్. అది ఎక్కడో అతను చాలా పెద్ద తాటితో కూడా, ఆ తాటితోపులో ఈ రాక్షసులు ఉన్నారు. కానీ ఇక్కడ ఏమైంది, కృష్ణుడు బలరాముడు ఆ పిల్లలందరినీ వేసుకున్నాడు. వేసుకొని వెళ్ళిన తర్వాత ఏమైంది, ఆ తాటితోపులోకి వెళ్ళారు. తాటితోపులోకి వెళ్ళి తాటి చెట్టు చూసి బలరాముడు ఏం చేశాడు, గట్టిగా తాడి భుజంతో కొట్టాడు తాటి చెట్టుని. ఆ తాటి చెట్టు కొట్టేటప్పటికి ఆ తాటి పళ్ళు అన్నీ ఒకటి చెట్టు కూడా ఇరిగిపోయి పెద్ద శబ్దం వచ్చేసింది. వాడు ఎక్కడో పడుకో ఉన్నాడట ఆ రాక్షసుడు. చూసా, ఎవడరా నా ప్రదేశానికి వచ్చి నా పళ్ళు తీసుకుని వెళ్ళిపోతాడా, వాడి కథ చూస్తానని వాడు లేచి పెద్ద శబ్దం చేస్తూ, కాడిది ఒంటరి పెడితే భయంకరంగా ఉంటుంది శబ్దం. శబ్దం చేస్తూనే మిగతా రాక్షసులందరూ కూడా లేచారు. అత్యంత వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చాడట. వచ్చి 2 కాళ్ళతో బలరాముడిని తన్నేశాడట. బలరాముడు వెళ్ళి చెట్టు మీద పడ్డాడు. లేచాడు బలరాముడు. ఇది చూసి మళ్ళీ ఒక మాట పడితో మళ్ళీ నేరుగా వచ్చి మళ్ళీ వెనక్కి తిరిగిందట తనబోయాడు. అది మళ్ళీ లేచి తనబోయే సమయంలోనే బలరాముడు ఎగిరి దూకి దాని 2 కాళ్ళు పట్టుకునేసాడు, వెనక కాళ్ళు. ఎంత వయసు అప్పుడు? 5-6 ఏళ్ళే, కానీ బాగా బలంగా పెరుగుతున్నారు. వాళ్ళు 2 కాళ్ళు పట్టుకున్నాడు, గిరగిర తిప్పి కొట్టేశాడట ఆ తాడి చెట్టుకి. ఆ తాడి చెట్టు విరిగిపోయి ఇంకో తాడి చెట్టు మీద, అది విరిగి ఇంకోది కొన్ని తాటి చెట్లు పడిపోయాయి, 100 కొలది కాయలు పడిపోయాయి. ఏమయ్యాడు వీడు? ఇంకేమవుతాడు? కొట్టింది ఎవరు? బలరాముడు. పడి చచ్చిపోయాడు. చచ్చిపోతే మిగతా గాడిదలన్నీ ఉన్నాయి, రాక్షసులు ఉన్నారు, వదిలి పెడతారు. చిన్నపిల్లలే ఇక్కడ కనిపిస్తుంది. అందరి మీద వచ్చి ఆ గాడిదలన్నీ పడబోతే ఏం చేశారు? ఇద్దరు పడ్డారు. ఒక బలరాముడు, కృష్ణుడు. వచ్చిన వాడిని వచ్చినట్టే కాళ్ళు పట్టుకొని గిరగిరగర తిప్పి ఆ తాడి చెట్లకేసి కొట్టేస్తున్నారు. మొత్తం చచ్చిపోయారు. ఆ రాక్షసులు అందరూ వరుసగా చచ్చిపోయారు. ఇంకా మీకు కావాల్సినవి తీసుకోండి అని వాళ్ళ హాయిగా సేకరించారు. అవి కావాల్సినవి
వాళ్ళందరూ తిన్నారు. అప్పటి నుండి ఆ తాడి తోపుకి అందరూ గుంపులు గుంపులుగా వెళ్ళిపోయేవారట. ఆ తాటి పళ్ళు తెచ్చుకునేవారట, హాయిగా తినేవారట. తాటి పళ్ళు అయిందయ్యా, ఆ విధంగా అయిపోతున్నాయి. హాయిగా సాయంత్రం ఇంటికి వచ్చేసారు. ఈ విషయాలన్నీ తెలుస్తూ ఉంటే వాళ్ళకి ఇంతగా అనిపించింది. ఎవరికి? యశోదకు, రోహిణికి. బలరామకృష్ణులు ఇట్లాగా గాడిదల్ని బట్టి కుట్టి చంపేశారు. వాళ్ళ దిష్టి తీశారు. పిల్లలకి చక్కటి స్నానం చేశారు. నలుగు పిండి పెట్టేది స్నానం చేశారు. సున్నిపిండి పెట్టి స్నానం చేశారు. స్నానం చేయించి వాళ్ళకి బతుకని బట్టలు వేసి వాళ్ళకి చక్కటి మంచి ఆహారం తినిపించారు. అలాగా అయిపోయి వాళ్ళు హాయిగా నిద్ర అయిపోయిన తర్వాత ఏమైంది అంటే, అలాగే ఆ ప్రదేశంలో, ఆ బృందావనంలో వీళ్ళు ఎక్కడైతే నివాసం ఏర్పాటు చేసుకున్నారో ఆ పశువులు అవన్నీ హాయిగా తిరుగుతూ గడ్డి తింటూ వచ్చి నీళ్లు తాగుతున్నాయో దానికి దగ్గరగానే పెద్ద మడుగు, దాని పేరే కాళింది మడుగు. ఆ మడుగులో ఏమైందయ్యా, పెద్ద పాము వచ్చి చేరింది. పెద్ద పాము వచ్చి చేరిందట, కాళీయుడు అని. అది శాపవశాత్తు పాముగా పుట్టింది. పూర్వం రాక్షసులు అట్టవాడే. దానికి వాడికి భార్యలు చాలామంది, వాళ్ళందరూ కూడా ఆడపాములుగా పుట్టాయి. వాళ్ళ సంసారం పిల్లలకి పెద్ద గుంపు, పెద్ద గుంపు అవన్నీ ఇక్కడికి వచ్చి చేరున్నాయి. అవి కక్కుతూ ఉంటే విషం వస్తూ ఉంటుందిగా. ఆ విషానికి మొత్తం నీళ్ళన్నీ విషతుల్యమైపోయినాయి. ఆ పైన వెళుతూ ఉన్న పక్షులు, దగ్గరకు వచ్చి నీళ్లు తాగిన పశువులు, మనుషులు అందరూ చచ్చిపోతున్నారు. ఈ విషయం ఈయనకి తెలిసింది. ఎవరికి? కృష్ణుడికి. ఇప్పుడు ఏం చేయాలి? చేయబోతున్నారు. 16వ అధ్యాయం, శ్రీకృష్ణుడు కాళీని అనుగ్రహించుట. శ్రీశుక ఉవాచ విలోక్య దూషితాం కృష్ణాం కృష్ణ కృష్ణాహినా విభుః తస్యామి శుద్ధిమన్విచ్చన్ సర్వం తముదవాసయతు. రాజోవాచ కథమంతర్జలే గాదే స్వగృహ్ణాద్భగవానహిం సవై బహు యుగావాసం యుధాసీద్విపకథ్యతాం బ్రహ్మన్ భగవతస్తస్య భూమ్నః స్వచ్ఛందవర్తినః గోపాలోదారచరితం కస్తుప్యేతామృతం జుషన్. ఏమైంది? కృష్ణుడికి తెలిసింది ఆ విషయం. ఎలాగైనా సరే వీళ్ళందరినీ అనుగ్రహించాలి, కాళీయుడిని అక్కడి నుంచి తరిమేయాలి అని అనుకున్నాడు. వాడు సామాన్యుడు కాదు. ఈయన పేరు కృష్ణుడు, వాడి పేరు కృష్ణ సర్పం. కృష్ణ సర్పం అంటే నల్లత్రాచు, చాలా పెద్దదైనటువంటి నల్లత్రాసు. ఆ త్రాసు ఆయన ఒకరోజు అందరితో కలిసి ఆడుకోవడానికి వెళుతూ 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 ఉన్నట్టు కానీ ఆ మడుగు దగ్గరికి తీసుకొచ్చాడు. ఒక్కొక్క అవతలం తోలేసారో మడుగు దగ్గరకు వచ్చాడు. మడుగు దగ్గర ఆడుకుంటూ ఉన్నాడట. అప్పటికి ఏదో పండుగ ఏదో అందరూ హాయిగా స్నానాలు చేశారట, మంచి బట్టలు వేసుకున్నారు. అందరూ వీళ్ళకి కావాల్సిన పిల్లలు పట్టుకున్నారు, వచ్చిన మండాలు తీసుకున్నారు. అలా వస్తున్నట్టు ఇప్పుడు పిల్లల్ని వదిలితే ఏం చేస్తారు? క్రికెట్ ఆడతారు కదా, వాళ్ళు కూడా ఏదో బంతి ఆట ఆడుకుంటారు. ఆడుకుంటూ ఆ దగ్గరకు వచ్చారు. ఏదో వేటతో కొడితే బంతి వెళ్ళి ఆ మడుగులో పడింది. మడుగు గురించి అందరికి తెలుసు, దాని దగ్గర కూడా వెళ్ళరు. ఇది ఏంటి? కృష్ణుడు చెప్పారా? కృష్ణుడిని తీసుకొస్తాను అన్న. అందరూ చెదురు పట్టుకుని ఆపారు ఆయన. వద్దు వద్దు వద్దు, అది చాలా ప్రమాదకరమైనటువంటిది, నువ్వు వెళ్ళొద్దు. ఆయన ఆగుతాడా? నేరుగా వెళ్ళిపోయాడు, చెట్టు ఎక్కాడు. చెట్టు ఎక్కి అక్కడి నుంచి పహిల్వాన్లాగా వాళ్ళు ఏడ్చుకొని ఏ గిరా మడుగులో దూకాడట. ఆ మడుగులో నీళ్లున్నాయే, ఓ పెద్ద పర్వతం పడిపోతే లేచినట్టుగా అన్నీ పైకి. అదేంటంటే చిన్నపిల్లాడు దొరికితే నీళ్ళు వేసాయి. చిన్నపిల్లాడు ఆయన బ్రహ్మాండ నాయకుడు కదా, అందుకే అంత నీళ్లు పైకి లేచాయట. పైకి లేచేసాయి, కళ్ళకల్లోలం అయిపోయింది అదంతా ఆ పెద్ద శబ్దంతో. ఆయన లోపలికి వెళ్ళిపోయాడు, మడుగులోకి వెళ్ళాడు. అప్పటికి ఇదంతా నీళ్ళు డిస్టర్బ్ అయ్యాయి కదా. పడుకోనున్న ఆ పాము లేచింది. మొట్టమొదట ఆ పాము భార్యలు ఉన్నారు, చాలామంది భార్యలు.
పిల్లలట. ఆ భార్య లేచారు. లేచి చూస్తే చిన్న పిల్లాడు కదా, పిల్లాడిని చూసి పరిగెత్తుకుంటా అవన్నీ వచ్చాయట. బాబు ఎవరు నువ్వు, ఏంటి అక్కడ, ఆయన నిద్రపోతున్నాడు, లేచాడు, నేను చంపేస్తాడు, దయచేసి నువ్వు వెంటనే వెళ్ళిపో, కావాలంటే మేము అడ్డుంటాం ఆయనకి, తీసుకుని బయట వదిలేస్తాం, నువ్వు వెళ్ళు 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 అన్నాడు. ఆయన నవ్వేశాడు. అవునా, ఆయన వెళ్ళడానికా వచ్చింది పంపించడానికా? వాళ్ళందరినీ పంపించడానికి వచ్చాడు. పెద్ద డిస్కషన్ జరిగింది. ఈ లోపల వాళ్ళు వేశాడు. జనరల్గా ఇంట్లో మగవాళ్ళు నిద్రపోతున్నారు అంటే గొడవ చేయకుండా, అలాగే వీడు నిద్రపోతున్నాడు. ఆ పిల్లలు వచ్చి గొడవ ఏమైంది ఏంటి అన్నట్టుగా వాళ్ళు వేసాడు. ఇప్పుడు చూస్తే ఎవడరా నువ్వు, ఎందుకు వచ్చావురా మా ఇక్కడికి, డిస్కషన్, నీకు ఒళ్ళు మనింది, నువ్వు ఎందుకు వచ్చావురా ఇక్కడికి, వెళ్ళిపో ఇక్కడ నుండి. వెళ్తారా, వాడ విష జ్వాలలు కక్కుతున్నాడు, బోళ్ళని పడగలోని విషాలు కక్కుతున్నాడు. బాలుని కూడా పరిగెత్తిపోయారు. ఈ లోపల వీళ్ళు ఉన్నారు కదా, కాళీయుడి భార్యలు, అబ్బాయిని పంపించడానికి ట్రై చేస్తున్నారు, వాళ్ళ ఆయన ఓదార్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఏమీ ఆగట్లేదు, ఇక్కడ ఆగట్లేదు. వాడు వచ్చాడు, ఎవరు, కాళీయుడు వచ్చి గట్టిగా పడేసుకున్నాడు, కాట్లు వేసేస్తున్నాడు. వాడు దేహంతో మొత్తం పాము కృష్ణుడిని చుట్టేసి అలాగా పైకి వచ్చేసింది. కృష్ణుడు ఆ పాము వల్ల చిక్కుపోయినాడు. అది కాట్లో వెళ్తూ ఉంది. ఆ పిల్లలు చూశారు. పిల్లలు చూసి భయపడిపోయి స్పృహ పడిపోయారు. ఆ లోపల ఈ ఆవుదోళ్ళు అన్నీ వచ్చాయి. అవి చూసి గట్టిగా అరిచేస్తున్నాయి అవన్నీ చుట్టూ. ఆవుదోళ్ళు అన్నీ కూడా అరిచేస్తున్నాయి, కృష్ణుడికి ఏమైనా అయినా వాడు వదలట్లేదు కదా. ఇవన్నీ చూస్తే ఇక్కడ చెప్తున్నారు, అనేక రకాలుగా వాళ్ళ పెద్దవాళ్ళకందరికీ అపశకునాలు కనిపించాయట. పెద్ద గాలులు వేసడము, నక్కలు కుక్కలు ఎరగడము, వీళ్ళకి మగవాళ్ళకి ఎడం కనబడుతుంది, ఆడవాళ్ళకి కుడి కనబడుతుంది, అంటే అపశకునం అనట. అలాంటివన్నీ కూడా కలిగాయట. నక్కల వేళ కుక్కలు కలుస్తున్నాయట. ఏదో జరగకుండా జరిగినట్టుంది, ఎక్కడ మన పిల్లలు అనుకుని చూస్తారు, ఎక్కడ ఉన్నారు పిల్లలు లేరు ఇక్కడ. అవునా, పిల్లలకి ఏదో ప్రమాదం జరిగినట్టుంది, పరిగెత్తను ఊరంతా పరిగెత్తుకుంటూ వెతుక్కుంటూ వెళ్తున్నాడు. బలరాముడు రాలా ఆ రోజు. బలరాముడు ఇంట్లోనే ఉన్నాడు. బలరాముడు చూసుకొని నవ్వుకున్నాడట. ఈయనేం చేస్తున్నాడో ఆయన చూస్తుంది కదా. వీళ్ళకందరికీ తెలియదు, చెప్పినా ఇప్పుడు అర్థం కాదు, చెప్పకూడదు, అవునా, చెప్పకూడదు. ఏం చేయాలి, ఏం చేస్తూ గమ్ముగా చూస్తున్నాడు. వాళ్ళందరూ పరిగెత్తుకుంటూ ఇక్కడికి వచ్చారు. వాళ్ళ ఆ దృశ్యాన్ని చూసి యశోదమ్మ పరిగెత్తుకుంటూ వెళ్ళబోయింది ఆ నీళ్ళలోకి. చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఆమె రక్షిస్తుందా, లేదు తన బిడ్డకు బాధ కలుగుతుంటే ఏ తల్లి చూడగలదు, అయిపోయేది. నందబాబా కూడా కానీ అందరూ ఆగారు. ఆగిన తర్వాత ఈ లోపల బలరాముడే నాపడ కృష్ణుడు లేచాడు. కృష్ణుడు ఒక్కసారి విదిలించుకొని దాని పడగల మీద కూర్చొని ఆ పడగల మీద తాండవం చేస్తున్నాడు. కాళీయుడు ఆ తాండవంలో ఉరికే తాండవమా, కాళ్ళతో మర్దిస్తున్నాడు పైన. ఆ నాట్యం చేస్తున్నారంటే తొక్కడం జరుగుతుందా, ఆ తొక్కడంలోనే వాటిని అన్నిటిని నిజంగానే తొక్కేస్తున్నాడు, ఆ పడగలన్నిటినీ. ఆయన తాండవం చేస్తూ ఉంటే ఆ పడగలన్నీ నలిగిపోయి వాటన్నిటిలో ఉండే విషం కదా, విషం ఎప్పుడో అయిపోయింది, రక్తం కక్కుకుంటుంది. ఆ పాము రక్తం కక్కుతూ బయలుకి తిరిగిపోయి స్పృహ లేకుండా ఈయన వదలట్లే. అప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చారు ఎవరు, ఆ కాళీయుడు భార్యలందరూ కృష్ణుడు పాదాల మీద పడ్డారు. అప్పుడు కృష్ణుడిని స్తుతించారు వీళ్ళందరూ. కృష్ణుడిని తీసిస్తూ చెప్తున్నారు, అయ్యా మా భర్త గురించి మాకు తెలుసు, వీడు దుర్మార్గుడు, రాక్షసుడు, అవునా, నిజమే, ఇక్కడికి వచ్చి పక్షులకి, మనుషులకి, పశువులకి అపకారం చేస్తున్నాడు, గాలి కూడా విషంగా మారిపోయింది, మేము చెప్పినా వినట్లేదు, అవునా, ఇదిగో ఇంకొకసేపు నువ్వు కానీ అలాగే ఆయన నెత్తిని కూర్చున్నావంటే ఆయన చచ్చిపోతాడు, మేమంతా దిక్కులేని వాళ్ళం అవుతాం, రోడ్డు మీద పడతాం, బతుకులన్నీ పోతాయి, మమ్మల్ని రక్షించు, మన్నించు. అయినా
మా ఆయన కూడా అదృష్టవంతుడే అయినట్టున్నాడు. లేకపోతే జగన్నాయకుడు అయినటువంటి నువ్వు పడగల మీద నాట్యం చేయడం ఏంటి కదా. ఖచ్చితంగా ఈ జన్మలో పాము అయి ఉండొచ్చు, కానీ మేము పవనం అయి ఉండొచ్చు, కానీ పోయిన జన్మలో ఏదో సత్కర్మలు ఆచరించినటువంటి వాళ్ళమే అయి ఉంటాం. తెలుసో తెలియక చేసిన పాపాలను వదిలించడం కొరకు నువ్వు ఈ విధంగా చేస్తున్నావు అని చెప్పి మాకు నమ్మకం కలుగుతుంది. అయ్యా, నీ భక్తుల్ని నువ్వు కాపాడతావు కదా. ఇప్పుడు ఈ విధంగా వచ్చి మమ్మల్ని చంపడానికి కాదు, ఖచ్చితంగా తెలుస్తుంది, మమ్మల్ని అనుగ్రహించడానికి. మా పాపాలన్నీ పోయాయ్యా, మమ్మల్ని అనుగ్రహించవయ్యా, ఇక మా ఆయన్ని వదిలేయవయ్యా, మేము ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళగలిగేటట్టు, నీ అనుగ్రహంతో సుఖంగా బతికేటట్లు మమ్మల్ని అనుగ్రహించు అని ఆ పాములన్నీ వేడుకున్నాయి. వేడుకుంటే ఈయనకు దయగలిగింది. దయగలిగి ఏం చేశారు, ఈ ప్రదేశంలో మీరు ఉండకండి, ఇక్కడ నుండి దూరంగా వెళ్ళిపోండి. దూరంగా ఎక్కడికి వెళ్ళండి అంటే, ఎక్కడి నుండి వచ్చారో అక్కడ రమణక ద్వీపము అన్నమాట. సముద్రంలో రమణక ద్వీపం. కొంతమంది అంటారు ఈ పాములన్నీ ఉండే చోటు ఏమిటయ్యా అంటే నాగాల్యాండ్ అని. ఈస్టర్న్ స్టేట్స్లో ఒక స్టేట్ ఉంది ఇప్పుడు, అవునా. అక్కడంతా ఉన్న వాళ్ళందరూ కూడా దుర్మార్గులు అంటారు. సాయంత్రం అదేంది అంటే యాత్రికులుగా అనిపిస్తే 100 రూపాయలు ఒక చేతిలో ఉంటే తలకాయ కోసేసి తీసుకెళ్ళిపోతారు. నాగాల్యాండ్ ఒకే ఒక ఎంపీ కాన్స్టిట్యూషన్, కొన్ని లక్షల మంది, 1 కోట్ల మంది లోపలే ఉంటారు. అదొక రాష్ట్రం. అక్కడ ఉండేవారండి అని కాదు. ఇక్కడ ఏం చెప్తున్నారు, అది అప్పుడు సముద్రంలో ఉండిద్దో లేకపోతే వీళ్ళున్న రమణక ద్వీపం సముద్రంలో ఉండేదో ఏదో ఒకటి. కానీ ఆ రమణక ద్వీపం నుండి అక్కడ కలిగిన కొన్ని కష్టాల వలన గరుత్మంతుడికి భయపడి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారట వీళ్ళు. ఇప్పుడు ఏం చేయాలి, మళ్ళీ వెళ్ళిపోండి మేము స్వస్థానాన్ని కానీ ఇస్తాడు ఆయన. వీళ్ళు భయపడుతున్నారు. అక్కడ గరుత్మంతుడు చూస్తే మా చంపేస్తాడా, నేను తల మీద నిలబడ్డాను కదా, నా పాదాల గుర్తులు ఉంటాయి, ఆ గుర్తులను చూసి గరుత్మంతుడు ఏమన్నాడు, పో ఇంకా వెళ్ళిపోండి అని. వాళ్ళు ఏం చేశారు, పెట్టేవేళ చదువుకొని సంసారం అంతా కలిసి, ఆ కుటుంబం అంతా కలిసి రాత్రికి రాత్రే మళ్ళీ రమణక ద్వీపానికి వెళ్ళిపోయారు. వాళ్ళు అట్లా వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఈ లోపల వీళ్ళు ఉన్నారు కదా, ఎవరు వ్రజవాసులు, చిన్న పెద్ద అందరూ వచ్చేసారు కదా అక్కడికి. వాళ్ళందరూ వాళ్ళ పిల్లల్ని తీసుకొని జాగ్రత్తగా మళ్ళీ అక్కడి నుంచి వీళ్ళ ఇళ్ళకి వచ్చేసారు. అప్పటి నుండి ఏమైంది, కృష్ణుడు ఆ మడుగులో దిగి అంతా తిరిగాడు కదా, దానివలన ఆ విష దోషాలన్నీ వెళ్ళిపోయాయి. విషం అంటే తొందరగా పోదు కదా, ఆ విషదోషాలు మొత్తం అన్నీ వెళ్ళిపోయాయట. అప్పటి నుంచి ఆ నీళ్ళన్నీ తాగడానికి, పశువులకి, పంటలకి అన్నిటికీ పనికొచ్చిందండి. అక్కడ సర్వజీవరాశులు తిరగడానికి అవకాశం ఉండిందండి. అదే కాళింది మడుగు. కాళింది మడుగు అని. అది బృందావనంలో ఎక్కడ ఉంటుంది చూసారా, నది దగ్గరికి వెళ్తే తెలుస్తుంది. బాంక్య విహారీ అని ఉంది. అదే మనం రాత్రి కూడా చూసాం చూడండి టెంపుల్. నాతో వచ్చారు కదా, ఒక టెంపుల్ చూసాను చూడండి, ఎక్కువ మంది గుంపులుగా, అదే బాంక్య విహారీ. పగలు చూడాలి దాన్ని. దాని చుట్టూ ఏముంటుందంటే రకరకాల పాలతో తయారు చేసిన స్వీట్స్, దూద్ పేడ అంటారే, అలాంటివి కొన్ని లారీల కొద్దీ ఉంటాయి. ప్రతిరోజు కొన్ని లారీల మల్లెపూల అలంకరణ చేస్తారు అక్కడ. బాంక్య విహారీ అని దానికి దగ్గరగానే ఉంటుంది. బాంక్య అంటే నది తీర ప్రాంతము. అక్కడే కాళింది మడుగు ఉంటుంది. లోపల పగల వెళితే అదంతా చూడవచ్చు. బృందావనం మొత్తం చూడాలంటే 10 రోజులు ఉండాలి అక్కడ. 10 రోజులు అక్కడ ఉండాలి, అదంతా చూడవచ్చు అప్పుడు. సో ఆ ప్రదేశంలోనే ఆయన అప్పుడు ఇది వీడిని తరిమేసి హాయిగా నివాసయోగ్యం అయిపోయిందండి. అది అక్కడ నుండి అవునా బృందావనం చక్కగా నిర్మాణం అంతా కూడా జరిగిందండి. బృందావనంలో కాళింది మడుగు దానికి దగ్గరగానే ఏముంటుంది అంటే నిధివనము అని ఉంటుంది. కొంచెం దూరంలో నిధివనము అని కొన్ని ఎకరాల ప్రదేశం, పెద్ద 20-30 అడుగులు ఎత్తు తులసి మొక్కలు ఉంటాయి అక్కడ. తులసి చెట్లు, తులసి మొక్కలు కాదు,
పెద్ద పెద్ద తులసి చెట్లు ఉంటాయి. ఇప్పటికీ ఆ నిధివనంలో కృష్ణుడు వస్తున్నాడు రాత్రిపూట. ఆ తులసి వనంలోకి మధ్యలో ఒక దిగుడు బాగుంది. ఆ తర్వాత ఒక చిన్న కుటీరం లాగా బిల్డింగే వేసి ఆ బయట పెద్ద ఉయ్యలు వేసింటారు. ప్రతిరోజు అక్కడ హారతి ఇచ్చిన తర్వాత ఉతికిన బట్టలు 2 జతలు అక్కడ పెట్టేసి వచ్చేస్తారు. పెట్టేసి వస్తే తెల్లారేటప్పటికి అది ఉంది కదా పాన్పు వేసి పెట్టుంటారు. ఆ పాన్పు అంతా నలిగిపోయి ఉంటుంది. ఈ బట్టలు కూడా మార్చేసుకొని తడి బట్టలు అక్కడ ఉంటాయండి అని రోజు రాధాకృష్ణులు వస్తారట అక్కడికి. ఇప్పటికి అర్ధరాత్రి పూట వచ్చి ఆ వనం అంతా తిరుగుతూ డ్యాన్స్ చేస్తారట. ఆ డ్యాన్స్ చేసే సమయంలో పైన గోడ చుట్టూ ప్రహరీ గోడ ఉంటుంది. 10 అడుగులు ఎత్తు గోడ ఉంటుంది. లోపలికి ఎవరు వెళ్ళడానికి వీలు లేదు. ఆ గోడ కొంచెం సెంట్రీలు ఉంటారు. పోలీసు లోపలికి ఎవరు వెళ్ళనివ్వరు, గేట్ వేసి వెళ్ళిపోతారు. రాత్రి అంతా తిరుగుతారట. తర్వాత దిగుడు బావిలో వెళ్ళి స్నానం చేసి బయటకు వచ్చి వాళ్ళు బట్టలు మార్చుకొని అక్కడ పడుకుంటారట. అక్కడ పడుకొని తెల్లారడం మళ్ళీ లేచి ఆ గోడ బయట నుంచి కానీ వింటే ఈ గజ్జల చెప్పులు వినిపిస్తాయట. వాళ్ళు నృత్యం చేసేదట. ఇప్పటికే జరుగుతూ ఉంటుందట. ఫారినర్స్ ఎవరో తెలియకుండా అక్కడ ఎవరిని ఏమనరు. వాళ్ళు పురోహితులు తల వేసుకొని హారతి అయిపోయింది, వాళ్ళు తల వేసి వెళ్ళిపోతారు అంతే. ఈ లోపలే భక్తులు అందరూ కూడా బయటకు వచ్చేస్తారు. ఎవరో ఇద్దరు ఆ మూల ఎక్కడో దాంకోనండి నిజమా అబద్ధమో పరిశీలిద్దాం అనుకున్నారు. తెల్లారేటప్పటికి వాళ్ళ కళ్ళు, నాలుక, ముక్కు, ఇక్కు అన్నీ బయటపడి భయంకరమైన సవజొచ్చున్నారు. ఎవడు ఏం చేయడండి, కృష్ణుని డిస్టర్బ్ చేయడానికి, రాధాకృష్ణుని డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నం చేసేవాడు అంత భయంకరమైన సమస్య వస్తారు అక్కడ. ఇప్పటికీ ఆ బాంకే విహారి దగ్గర ఈ నిధివనంలో ఆయన తిరుగుతూనే ఉంటాడండి. విచిత్రంగా బాంకే విహారి దేవాలయం ఉంది, పగలంతా విగ్రహం గర్భగుడిలో ఉంటుంది. అదే విగ్రహం సాయంత్రం అయితే హాల్లోకి వచ్చేస్తుంది. అంత మల్లెపూలతో అద్భుతంగా అలంకరణ చేస్తారు. అదంతా కూడా వేల మంది వస్తూ ఉంటారు ప్రతిరోజు అక్కడికంతా కూడా. కాబట్టి అక్కడ ఆయన ఇప్పటికీ ఉన్నాడండి. అందుకే ఆ బృందావనానికి ప్రదక్షిణలు చేస్తారు, పూజలు చేస్తారు. చాలా పెద్దది బృందావనం. మొదటి చూస్తూ చిన్నదిలాగానే అనిపిస్తుంది. చూసే కొద్ది వెళ్ళే కొద్ది ఇంకా 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 అనిపిస్తూ ఉంటుంది. సో అలాంటి బృందావనంలో ఆయన అప్పుడు తిరిగాడు. ఆ చిహ్నాలే కాదు, ఆయనే ఇప్పటికీ ఉన్నాడండి. తదాస్తు అయిపోయింది. దాని తర్వాత ఏమైందయ్యా, రేపు ముగిద్దాం. రేపు సాయంత్రం క్లాస్ ఉంటుంది. రేపు ముగిద్దాం. సన్మాజం. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.